వద్దు, ఎన్నటికీ వద్దు, ముమ్మాటికి వద్దు. ఇప్పుడు మేము మోహాల నుంచి పూర్తిగా విముక్తులం. నీ వియోగం పిమ్మట వైరాగ్యం నా సంపూర్ణ అస్తిత్వంలో ఒక భాగం, ఒక అంగం అయిపోయింది. ఇక మేము ఆ వైరాగ్యానికి దూరం కాలేము. కైలాసపతి, తమరు మా ఆతిథ్యం స్వీకరించటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. దయచేసి ఆజ్ఞాపించండి. తమ సేవా సదుపాయాలకై మేమేం చెయ్యాలో. హిమవంత, మేము కైలాసం త్యజించి ఇక్కడికి ఏకాంతం కోరి వచ్చాము. మాకు ఏకాంతం కావాలి, సదుపాయాలు కాదు. తమరిని మేం ప్రత్యేకంగా కోరేది, ఈ వైపు ఎవరిని రానివ్వ అనుమతించకండి. తమరెలా కోరితే అలాగే చేస్తాం కైలాసపతి. కానీ తమరి సేవల కోసం అవసరమైన సదుపాయాలన్నింటినీ చేయనివ్వండి. తమరు మా అతిథులు. అతిథులకు సేవ చేయటం మా కర్తవ్యం. తమరి సేవలతో మా ఏకాంతం భంగమవుతుంది. ఇట్టి స్థితిలో మేమీ స్థానాన్ని త్యజించి ఇంకొక స్థానానికి వెళ్ళవలసి వస్తుంది. వద్దు కైలాసపతి, మేము మా అతిథులకి అసంతృప్తి కలిగించాం. నేనిక్కడే ఉండి తమరి మౌనారాధన చేసేందుకు ఆజ్ఞను పొందగలనా? నేను తమరి ఏకాంత సాధనకు ఎలాంటి భంగము కలిగించను. వద్దు, మాకిక్కడ ఎవరుండడం కూడా ఇష్టం లేదు. కానీ నేను ఇక్కడ ఉండటం వల్ల తమకి ఏమాత్రం కష్టం కలగదు. చూడండి హిమవంత, ఆజ్ఞాపించండి కైలాసపతి. తమరు తమ పుత్రికను వెంట తీసుకెళ్లడం మరిచారు. దయచేసి ఆమెను తీసుకువెళ్ళండి. రామ్మ పార్వతి, నంది ఇక్కడ నంది ఇక్కడున్నాడంటే నటేశుడు కూడా తప్పక ఇక్కడుండాలి. ఎక్కడ చందనం ఉంటే సుగంధం అక్కడే ఉంటుంది. అయితే పరమేశ్వరుడు కైలాసం నుంచి అదృశ్యమై ఇక్కడ నివసిస్తున్నారన్నమాట. బ్రహ్మదేవుడైనా మహాదేవుడైనా నారదుని దృష్టికి దూరం ఎలా కాగలుగుతారు? నారాయణుడు మనోవాడి నుంచి కూడా దూరం కాజాలడు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి, తమరా ఇక్కడ? అదెలా? ఏ నంది, నా నుంచి పారిపోయొచ్చావా? నేను కాదు, పరమేశ్వరుడు. నంది, నువ్వైనా నీ పరమేశ్వరుడైనా నారదుని దృష్టికి దూరం కాలేరు. సరే నంది, ఓ మాట చెప్పు. నీవు పరమేశ్వరుడు కైలాసం నుంచి అదృశ్యమయ్యారే? అదేమో ఆ పరమేశ్వరునికే తెలియాలి. నారాయణ నారాయణ. నీకు కూడా కాస్త తెలుసుండాలిగా నంది. కొంపదీసి ఒకవేళ వైరాగ్యంలో మునిగిపోయిన ఆ పరమేశ్వరుని మదిలో ఇప్పుడు అనురాగం మేల్కొందా? అదే కారణంగా
పార్వతికి సమీపాన ఉండాలని వారిక్కడికి వచ్చారా? ఇదంతా నాకెలా తెలుస్తుంది దేవర్షి? అయితే మరి నేను అడిగి తెలుసుకుంటాను. నన్ను కనికరించండి దేవర్షి. తమరు వైపు వెళ్ళకండి. పరమేశ్వరులు సమాధిలో లీనమై ఉన్నారు. వారెవరిని కలుసుకోరు. నన్ను కూడానా? నారాయణ నారాయణ. చూడు నంది, నేనాయన పరమభక్తుణ్ణి. నా గొంతు వినకుండా ఆ పరమేశ్వరులు ఉండలేరు. ఆయన దర్శనం లేకుండా నన్ను వెళ్ళని. మరి మరి దేవర్షి, మరి అంటుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నన్ను వెళ్ళని. నారాయణ నారాయణ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. నారదా, నీవిక్కడికి కూడా వచ్చావా? ఏం చెయ్యను పరమేశ్వర. తమరి దర్శనం లేకుంటే నాకు శాంతి ఏది? పరమశివ, తమరు దయచేసి ఓ మాట చెప్పండి. తమరు కైలాసం త్యజించి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఏకాంతాన్ని కోరి ఇక్కడికి వచ్చాం. నీవిలా మా ఏకాంతానికి భంగం కలిగించకు. నారాయణ నారాయణ. వెళ్తున్నారా దేవర్షి? అవునంది. నారదుడి మాటే చెల్లకపోతే అన్యులెవరైనా ఇక్కడికి వచ్చి ఏం చేయగలరు? ఇంతకు ముందే హిమవంతుడు సపరివారంగా ఇక్కడికి వచ్చారు. సపరివారంగా? హిమవంతుడితో పాటు ఆయన పత్ని మైనారాణి, ఆయన పుత్రుడు మైనాకుడు, ఇంకా వారి పుత్రిక పార్వతి కూడా. అలాగా? పార్వతి కూడా వచ్చిందా? వారు నిరాశులై వెళ్ళిపోయారు. పరమేశ్వరుడేమో తమకు ఏకాంతం కావాలని మీతో చెప్పినట్టే వారితో కూడా చెప్పారు. అయితే ఆ సమయం సమీపించిందన్నమాట. ఏ సమయం దేవర్షి? నంది, శక్తి ఏ ఉద్దేశ్యంతో పార్వతి రూపంలో జన్మించిందో ఆ ఉద్దేశం సఫలమయ్యే సమయం ఆసన్నమైంది. భక్తవత్సలుడు పరమేశ్వరుడు ఎంతగా ప్రయత్నించినా శక్తిని మాత్రం దూరంగా ఉంచలేరు. శక్తి శివుని సమీపానికి వస్తుంది. తప్పక వస్తుంది. శీఘ్రమే వస్తుంది. వద్దు, మాకిక్కడ ఎవరుండడం కూడా ఇష్టం లేదు. చూడండి హిమవంత, తమరు తమ పుత్రికను వెంట తీసుకెళ్లడం మరిచారు. దయచేసి ఆమెను తీసుకువెళ్ళండి. పార్వతి, నువ్వు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నావే? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగితే మేము మాత్రం ఇక్కడికి రాలేమా? ఎందుకు గొడవ చేస్తారు? నాకు ఇక్కడేమీ బాగాలేదు. ఏమిటి నువ్వు అనేది పార్వతి? మేము నీ సఖీలేం, నిన్నెందుకు కష్టపెడతాం? మేము చేసే ప్రయత్నం వల్ల నీకు ఏది బాగుంటే అదే చెయ్యాలని. సరే, అయితే చెప్పు, ఏం జరిగింది? మీరంతా హిమగిరి శిఖరానికి వెళ్ళినప్పుడు. ఏం చెప్పను, పరమేశుడు ఎవరినీ కూడా తన ఎదుట చూడడానికి ఇష్టపడరు. ఆయనకు ఏకాంతం కావాలిట. ఏకాంతం. ఇది మాత్రం నిజం పార్వతి. దేవర్షి నారదుని భవిష్యవాకు ప్రకారంగా ఆ పరమశివుడు నీకు పతి కావాలి. నీవేవో ఆయనకు పత్ని. విధాత రాసి పెట్టినది ఎవ్వరూ మార్చలేరు. వారు నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నించినా నీవు వారికి ఎలా దూరం కాగలవు? నీవు ఆయనకి సమీపంగానే వెళ్ళాలి. ఆయన మదిలో నీ పట్ల అనురాగం ఉత్పన్నం చేయడానికి. వెళ్ళకపోలేదు, కానీ వారు కోపగించారు. మీ ఇద్దరూ చూశారు కదా. నిజమే, కానీ నీవు మళ్ళీ వెళితే వారు మళ్ళీ కోపగించవచ్చు. అయితే నేను మాటి మాటికి వెళ్ళి ఆయన కోపం తెప్పించాలా? లేదు సఖి, అలా ఏమీ కాదు. నిజమేంటంటే, ప్రియుణ్ణి పొందాలంటే ప్రియుడి ప్రతి వస్తువును ప్రియంగా చూసుకోవాలి. చివరికి ప్రియుడి కోపాన్ని కూడా ప్రియమైందనుకోవాలి. వారు నాపై అలిగి నన్ను తన నుంచి దూరం చేయ ప్రయత్నించినా సరే, నేను మాత్రం వారి క్రోధాన్ని కూడా ప్రేమగా భావించి వారిని కలవటానికి తప్పక వెళ్తాను. దేవేంద్ర, పరమశివుడు కైలాసం నుంచి ఎక్కడో అజ్ఞాతవాసానికి వెళ్లారని విన్నాం. అయితే మరి శివశంకరులు ఇలా అజ్ఞాతవాసంలో ఉంటే ఇక మన గతేమవుతుంది?
ఇక ఈ తారకాసురుడి అత్యాచారాలు సహించలేం దేవేంద్ర. బ్రహ్మదేవుని వద్దకు సహాయం కోరి వెళితే ఆయన చెప్పేది వేచి ఉండమని, సమయం రాలేదని. శివుని వద్దకు వెళితే ఆయన చెప్పేది అదే. స్థితి ఎలాంటిదంటే తారకాసురుడికి వరాలు బ్రహ్మగారు ఇచ్చేశారు. ఇక అతని వధ కేవలం శివపుత్రుని ద్వారానే జరగాలి. ఇప్పుడు బ్రహ్మ కూడా బ్రహ్మలోకంలో లేరు. వారు అజ్ఞాతవాసానికి వెళ్ళినట్టున్నారు. బ్రహ్మదేవుడు శివుడు అజ్ఞాతవాసం వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? బహుశా మనం మాటి మాటికి వారి వద్దకు సహాయం కోరి వెళ్లడంతో వారు విసుగు చెందిపోయారేమో. వ్యర్థమైన చర్చల వల్ల లాభం ఏమిటి వాయుదేవా? ఏ లాభం ఉండదు. మనం ఆలోచించాల్సిందల్లా ఈ ప్రస్తుతపు కష్టమయ్యే జీవితం నుండి ఎలా విముక్తి పొందగలమని. దేవేంద్ర, ఎప్పటిదాకా తారకాసురుడు జీవిస్తాడో మనం ఈ కష్టమయ్యే జీవితాన్ని నుండి విముక్తి పొందలేం. మన విముక్తి కోసం తారకాసురుడి వద్ద జరగాలి దేవేంద్ర. ఎప్పుడు తారకాసురుడు మరణించి స్వర్గపు సింహాసనం వదిలిపెడతాడో, మన దేవేంద్రుడు ఆ సింహాసనంపై కూర్చుంటారో అప్పుడే మనకు సుఖం. దేవేంద్ర, శీఘ్రమే ఏదో ఉపాయం వెతకాలి. దాంతో తారకాసురుడు, వాడి రాక్షసులు చచ్చిపోవాలి, మనమంతా బతికిపోవాలి. ఏం ఉపాయం వెతకగలం మనం సూర్యదేవా? బ్రహ్మదేవుని మహాదేవుని కలవగలిగే అవకాశం కనుచూపి మేరలో లేదు. ఎందుకో తెలీదు, బ్రహ్మదేవుని రాక్షసులకి ఏవేవో వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. వాటి మూలాన మనం కష్టాల కోపంలో పడిపోతూ ఉంటాం. అనేక మార్లు జరిగింది. ఎప్పుడు బ్రహ్మదేవుడు ఏ రాక్షసుడికి వరాలు ఇచ్చినా వాడు దేవతలపై అత్యాచారాలు చేస్తున్నాడు. నేను అనుకోవడం, మనం బ్రహ్మదేవుని స్మరించుకుని ఆయనను ప్రార్థించాలి. వారు శీఘ్రమే తారకాసురుడి వధకు ఏర్పాట్లు చేయాలి. మా స్వామికి విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతారా? మీరు ఆయనను వధించదలుచుకున్నారా? అంతకు ముందే మిమ్మల్ని మేము వధిస్తాం. పట్టుకోండి, ఉన్నవాళ్ళని పట్టుకోండి, వదలకండి. ఎవడా దుష్టుడు? మహాబలి తారకాసురునికి, మహాబలి తారకాసురునికి, మహాబలి తారకాసురునికి. ఎవరు వీళ్ళంతా? వీరేనా నా రక్తిని భంగం చేసిన వారు? వీరు రక్తికి భంగం కాదు, అంగభంగం చేయడానికి తలపెడుతున్నారు మహాబలి. అంగభంగమా? ఏ మదిరాపానం మేము చేస్తుంటే ఆ మత్తు నీకెలా ఎక్కిపోయింది? ఏ అంగభంగం అంటే ఏంటి? వీరు దేవతలు తమకు విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతున్నారు. ఏ నోర్మయ్, నాకు తెలుసు వీరు దేవతలని. నాకీ మాత్రం తెలియదా వీరు మాకు విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతుంటారని? కానీ అంగభంగం అంటే ఏంటి? రాగం రక్తి కట్టగలదు, రంగు రక్తి కట్టగలదు, రక్తి భంగం కూడా కాగలదు. కానీ అంగభంగమా? ఈ అంగభంగం అంటే ఏమిటి? అంగభంగానికి అర్థం ఏమిటంటే అంగాల్ని భంగం చేయడం. రే మూర్ఖుడా, నీవు నన్ను కూడా నీలాగా మూర్ఖుడు అనుకున్నావా? రే దుష్టుడా, సభ భంగం అవుతుంది, నిద్ర భంగం అవుతుంది, శాంతి భంగం అవుతుంది, నియమాలు భంగం అవుతాయి. కానీ అంగభంగం, అంగాలు భంగం ఎలా అవుతాయి? దైత్యరాజా, ఒకవేళ అంగాల్ని ఖడ్గంతో నరికేస్తే అవి భంగమైపోతాయి. ఓ, అలా అంగభంగం చేద్దామని తలపెట్టారా ఈ దేవతలు? మరి ఎవరి అంగభంగం చేద్దామని? తమదే మహాబలి. వీళ్ళు మా అంగభంగం చేద్దామనుకున్నారా? అవును స్వామి,
అంగాలు మరి అధికంగా భంగమైతే దానివల్ల మృత్యువు కలుగుతుంది. దీన్నే వధ చెయ్యడం అంటారు. అంటే వీళ్ళు మమ్మల్ని వధ చేద్దామనుకున్నారా? అందుకే వీళ్ళని పట్టుకుని తమరి వద్దకు తెచ్చాం మహాబలి. మా ప్రాణం తీద్దామనుకున్న వాళ్ళని మేము ప్రాణాలు తీస్తాం. వీరికి మరణ దండన ఇవ్వండి, అంతం చేయండి వీళ్ళని. తమరి ఆజ్ఞ మహారాజా. ఆగండి, ఇది అన్యాయం, ఘోరాన్యాయం. మహాబలి తారకాసుర, ఈ దేవతలు బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల అమరులయ్యారు. నీవు వీరికి మరణదండనివ్వలేవు. నీవు వీరిపై అత్యాచారాలు చేస్తే వీరంతా పరమేశ్వరుని శరణు కోరతారు. నారదముని, నేడు నీవు వీళ్ళ పక్షాన వాదిస్తున్నావా? వీరు శివుడి శరణు కోరి వెళితే నాకేవి నష్టం కలుగుతుంది? వీళ్ళేం చేయగలరు నన్ను? వీళ్ళ శివుడు మటుకేం చేయగలనా? దేవతలు కైలాసం వెళ్లి శివుని వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తారు. వారి ప్రేరణతో గనక శివుడికి వివాహం అయిపోతే ఆయనకు పుత్రుడు ప్రాప్తిస్తాడు. అలా పుత్రుడు ప్రాప్తిస్తే ఇక నీ వధ తప్పదు. ఎందుకంటే పరమపిత బ్రహ్మ యొక్క వరాల ప్రకారం నీ వధ శివపుత్రుని చేతిలో నిశ్చయమే. నీవు నీ హితం గనక కోరుకుంటే నా మాట విను, వీరిని విముక్తుల్ని చేయి. దేవేంద్రుడికి జై, దేవేంద్రుడికి జై. ఆపండి, ఇదంతా నువ్వు ఆడిన నాటకమే. నేను నిన్ను దండించక వదలను నారదా. పారిపోయాడే పిలకముని, పారిపోయాడు. వెళ్ళండి, ఆ దుష్ట దేవతల్ని పట్టుకురండి. ఆ పిలకముని కూడా తారకాసురుడి రాక్షసులు మనల్ని వెంటాడుతున్నారు, కానీ మనల్ని పట్టుకోలేకపోతున్నారు. అదృశ్యంగా ఉన్నందువల్ల మనం వారి కంటపడటం లేదు. అయితే మనం వాళ్ళని ఈ వైపుకే పిలుద్దాం. ఎలా? దేవేంద్రుడికి జయం అని ఓం నమ శివాయ అంటూను అనండి. దేవేంద్రుడికి జయము, దేవేంద్రుడికి జయము, దేవేంద్రుడికి జయము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఎవరు లేరే, మరి ఏవో గొంతులు వినిపిస్తున్నాయి. దేవతలు మనం నేర్పిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు అదృశ్యంగా. చూస్తే ఈ దేవతలు పృథ్వీకేసి పారిపోతున్నట్టున్నారు. మనము అటే వెళ్ళాలి. పదండి పదండి. నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెళ్ళారు భూమిపైకి రాక్షసులంతా. పరమేశ్వరుని కృప వల్ల మనం బతికిపోయాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పట్టుకోండి వాళ్ళని, వాళ్ళు మన శత్రువులు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మేమేం చేశాం? రాక్షసోదరా, మమ్మల్ని గుర్తించలేదా? మమ్మల్ని ఎరగవా? మేము మీలాంటి వాళ్ళమే. మనం మిత్రులము, శత్రులం కాదు. మీరు మేము ఒకటే. ఇంత కోపం ఎందుకు? నేను ఎవరనుకున్నారు? తారకుణ్ణి.
ఈ క్షేత్రం నా రాజ్యంలోనిదే. దారుకుడికి జయము, దారుకుడికి జయము. నా రాజ్యంలో నా ఆదేశం ఎవరైనా పాటించకపోతే వారిని నేను బతకనివ్వను. తమని ఏ ఆదేశం పాటించలేదు దారుకు సోదరా. నేను మిమ్మల్ని ఆగమన్నాను, మరి మీరు ఆగలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. కోపం. సోదరా దారుక, ఆ దేవతల్ని వెంటాడుతూ ఉండి మేము నిన్ను చూడలేదు. తప్పైంది, మమ్మల్ని క్షమించు. నువ్వు అడిగితే క్షమించేస్తాను, లేకుంటే లేదంతే. మరైతే మీరంతా ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము స్వర్గాధిపతి మహాబలుడు తారకాసురుడి సైనికులం. తారకాసురుడా? ఆయన స్వర్గానికి రాజు. ఆయన ఇంద్రుణ్ణి ఓడించి అక్కడ రాజ్యం స్థాపించారు. అరే, ఆ తారకాసురుడు గురించి చెబుతున్నావా? మీరెరుగు పరిస్థితులా? నేను ఆయనను బాగా ఎరుగుదును. చిన్నతనంలో గుడుగుడు 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 చెడుగుడు ఆడేవాళ్ళం. అరే, అతడు నా శిష్యుడే. అయితే నీవు మాకు పెద్ద గురువు అన్నమాట. అవును, నేను మీకు పెద్ద గురువునే. ఇంతకీ విషయం చెప్పు. మీరు ఇలా పరిగెత్తుతున్నారెందుకు? నేను మీకేం సహాయం చేయగలను? ఆ దేవతల్ని పట్టుకోవడానికి మేము వాళ్ళ వెనకాల పడ్డాం. దేవతలా? ఈ దేవతలు ఇప్పుడు రాక్షస జాతిని కష్టపెట్టారు, కానీ నేను వారిని పరిగెత్తగా చూడలేదు. వారు కంటికి కనపడరు. అదృశ్యం కాగల శక్తి ఉంటుంది ఆ దేవతలకి. బాగా దుష్టులు, నీచులు ఈ దేవతలంతా. మాయాజాలం పన్ని మనల్ని కష్టపెడతారు. నేను గనక వారిని చూసి ఉంటే పట్టేసేవాడిని వాళ్ళని. అదైతే నువ్వు ఇప్పుడు కూడా చేయగలవు దారుక. అది ఇప్పుడు కూడా చేయగలను. కానీ నేను అడిగేది ఏమిటంటే, మీరు వారి వెంట ఎందుకు పడ్డారు? వారు మీకేం హాని చేశారు? మా స్వామి మహాబలి తారకాసురుణ్ణి కష్టపెడుతూ ఉంటారు. ఎలా కష్టపెట్టారు? దేవేంద్రుడికి జేజేలు కొట్టి. దేవేంద్రుడికి జేజేలు కొట్టా? ఓం నమ శివాయ కూడా అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఏమంటున్నావు? మళ్ళీ చెప్పు. ఓం నమ శివాయ అంటే ఏమిటి? అది మంత్రం, పరమశివుని మంత్రం. శివుడు అంటే ఏమిటి? దేవుడు, పెద్ద దేవుడు, దేవతలకే దేవుడు. అందుకే అతన్ని దేవాది దేవుడు అంటారు. నన్ను కలవని ఆ దేవతల దేవుణ్ణి ఓం అనడం మర్చిపోతాడు. అతడు ఓం అనడు, అతడే స్వయంగా ఓంకారుడు. కావచ్చు. వారందరూ కలిసి మిమ్మల్ని, ఆ తారకాసురుణ్ణి బాధిస్తున్నారా? నేను వీరందరి పని పడతాను. కానీ దారుక, దేవతలంతా అదృశ్యులు, నీకు కనపడరు. అందుకే నీకు దేవరాజు ఇంద్రుడికి జై లేదా ఓం నమ శివాయ వినిపిస్తే వారున్నారనేది తెలిసిపోతుంది. ధ్వనిని విని వాళ్ళని పట్టుకో. ఇక మాకు ఒప్పగించు, వారి సంగతి చూస్తాం. అర్థమైంది. మీరంతా స్వర్గం వెళ్ళండి. వెళ్ళి తారకాసురుడికి చెప్పండి దారుకుడు శుభాకాంక్షలు పంపాడని. అవశ్యం. మహాబలి దారుకుడికి జయము, మహాబలి తారకాసురుడికి జయము, మహాబలి దారుకుడికి జయము, మహాబలి దారుకుడికి జయము. మా అందరి శుభేచ్ఛ ఏమిటంటే, నీ సముద్రయానం సుఖంగా సఫలం అవ్వాలని, నీకు వ్యాపారంలో లాభాలు కలగాలని పరమేశ్వరుడు నిన్ను రక్షించుగాక. పరమేశ్వరుడి కృప, తమరి ఆశీర్వాదంతో అంతా శుభమే అవుతుంది. వస్తాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. తారకాసురుడి సైనికులు, అతని సేనాపతి ఇదే చెప్పారు. ఎవరైనా ఓం నమః శివాయ అంటే వారిని పట్టుకుని వారికి అప్పచెప్పాలని. ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమిటా కంఠస్వరం? ఇది తప్పక ఎవడో రాక్షసుడి కంఠమే. నాకు అదే అనిపిస్తోంది. నాకేదో భయం వేస్తోంది. మరి ఏం లేదయ్యా, మీరేదో వినుంటారు.
కూర్చోండి కూర్చోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీడు రాక్షసుడే. వీళ్ళు మనల్ని వదలరు. ఇక ప్రాణాలతో బయటపడడం వీలవదు మిత్రమా. తిరిగి ఇక తీరానికి చేరాల్సిందే. ఇదేదో పెద్ద సంకటమే. సోదరా సుప్రియ, సోదరా సుప్రియ, సుప్రియ, బహుశా రాక్షసులు దాడి చేసినట్టున్నారు. ఏదో చెయ్యండి. భయపడడం అనవసరం మిత్రులారా. పరమేశుడు మన రక్షకుడు. ఈ దుష్ట రాక్షసులు మనకే హాని చెయ్యలేరు. అందరూ భక్తితో అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబు నాయనా రక్షించండి. ప్రభు కాపాడండి. అమ్మో అయ్యో అమ్మో పట్టుకోండి ఈ శివుడు వాళ్ళని. ముందర శివుడు, ఇప్పుడెవడో ఈ పరమేశుడు. గుర్తుకొచ్చింది. ముందర శివుడు, మళ్ళీ పరమేశుడు, ఇప్పుడేమో శంకరుడు. ఎంతమంది దేవతల్ని పిలుస్తారు ఈ చిన్ని చిన్ని దేవతల్ని? పడతాను ఈ దేవతల పని. తీసుకెళ్ళండి ఈ దేవతల్ని గుహవైపుకు. మనం వీళ్ళని తారకాసుడికి ఒప్పగించాలి. పదండి త్వరగా. వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సుప్రియ? మనం వ్యాపారం కోసం బయలుదేరాం. ఇక మన ప్రాణాలు దక్కేలా లేవు. ఈ రాక్షసులు మనల్ని అడవిలో ప్రాణాలతో వదులుతారా? వినాలేదా? పెద్ద రాక్షసుడు చెప్పాడు, వాడు మన తారకాసుడికి అప్పగిస్తాట. ఆశ్చర్యము దుఃఖము ఎందుకు కలిగిందంటే మనం పరమశివుడి శరణు వేడాం, రక్షించమని ఆయన కోరాం. కానీ అంత అర్థమైపోయింది. లేదు మిత్రమా, లేదు. పరమేశ్వరుని భక్తి ఎన్నడూ వ్యర్థం కాదు. అవుతుంది, అయ్యింది. లేదు మిత్రమా, భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇంతటి కఠిన పరీక్ష ప్రాణాలకే ముప్పు కలిగేంత. భగవంతుడు తన భక్తులను కష్టాల కఠోరగ్నిలో కరిగించి బంగారంగా మార్చదలిచాడు. ఏమిటా గుసగుసలు? బంధించండి వీళ్ళని గుహలో. తారకాసుడు సైనికులు వస్తారు, వీళ్ళని పట్టు కడతారు. కానీ ఈ గుహ ద్వారాన్ని మూసేయండి. ఎక్కడున్నాం మనం? ఈ దుర్గంధంతో తల పగిలిపోతోంది. ఈ దుష్ట రాక్షసుడు గుహ ద్వారాన్ని కూడా మూసివేశాడు. ఇక మరణం తప్పదు మిత్రమా. ఈ రాక్షసులు మనల్ని వదలరు మిత్రమా. ఏమిటి మిత్రమా, అలా నిరాశ చెందితే ఎలా? మృత్యుముఖంలోకి చేరుకున్నా కూడా నీకు ఇంకా జీవితంపై ఆశలున్నాయే. భగవంతుడి నామస్మరణ చేసేవాడు ఆయనపై విశ్వాసం కూడా ఉంచుకోవాలి. విశ్వాసం అనేదే లేకుంటే కేవలం నోటితో జపం చేస్తే ఏం లాభం? ఆయన్ని మీ వాడిగా భావిస్తేనే మీ పిలుపు వింటాడు ఆయన. పిలవకపోలేదు సుప్రియ, పిలిచిన తర్వాతే కదా ఈ దుస్థితి కలిగింది. ఇది దుస్థితి కాదు, పరమేశ్వరుడి లీల. చమత్కారం చూపడానికే ఆయన తన భక్తులకు కష్టాలు వారళ్ళు పెడుతూ ఉంటాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పడంతో ఏమి కాదు మిత్రమా. ఇప్పుడు విముక్తికి ఉపాయం ఆలోచించండి. మనం ఆలోచిస్తే ఏమవుతుంది? జరిగేదేదో పరమేశ్వరుడు అనుకున్నట్టే అవుతుంది. ఆయన మన విషయంలో అనుకునుడు అవ్వాలంటే అందుకై మనం ఆయన నామస్మరణం చెయ్యాలి, ఆయనను పిలవాలి. నీవెలా చెప్తే మేము అలాగే చేస్తాం మిత్రమా.
అవును నేస్తాం, అలాగే చేస్తాం. ఈ దుష్ట రాక్షసుడు గృహద్వారాన్ని కూడా మూసివేశాడు. ఇక మరణం తప్పదు మిత్రమా. ఈ రాక్షసులు మనల్ని వదలరు. ఏమి మిత్రమా అలా నిరాశ చెందుతావే? మృత్యుముఖంలోకి చేరుకున్న నీకు ఇంకా జీవితంపై ఆశలున్నట్టున్నాయే. భగవంతుని నామస్మరణ చేసేవాడివి ఆయనపై విశ్వాసం కూడా ఉంచుకోవాలి. విశ్వాసం అనేది లేకుంటే కేవలం నోటితో జపం చేస్తుండడం వల్ల ఏం లాభం? మీరు ఆయనను మీవాడనుకున్నప్పుడే ఆయన మీ పిలుపుని వింటాడు. పెద్ద పెద్ద కబుర్లు చెప్పడంతో ఏమీ కాదు మిత్రమా. మన విముక్తికి ఉపాయం ఆలోచించు. మనం ఆలోచిస్తే ఏమవుతుంది? జరిగేదేదో పరమేశ్వరుడు తలుచుకున్నట్టే అవుతుంది. ఆయన మన విషయంలో అనుగ్రహించాలంటే చిత్తశుద్ధితో మనం ఆయన నామస్మరణ చేయాలి, ఆయనను పిలవాలి. నీవెలా చెప్తే మేము అలాగే చేస్తాం మిత్రమా. అవునవును, అలాగే చేస్తాం మిత్రమా. ఓ పరమేశ, మా వద్ద పత్రాలు లేవు, పూలు లేవు, అక్షతలు లేవు, కుంకుమ లేదు, దీపం లేదు. మా వద్ద ఏమీ లేవు. ఏదైనా ఉంటే అవి కేవలం మా భావనలే. ఈ దీనులందరి మరి ఆలకించు ప్రభు, మమ్మల్ని రక్షించు. మిత్రులారా, శివ ప్రార్థన ఆరంభిద్దాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః. చూశారు, పరమేశ్వరుడు మన పిలుపు విన్నాడు. పరమేశ్వరుడు మన పిలుపు విన్నాడా? శివకంఠాభరణమైన పాము పరమేశ్వరుడి సందేశం తెచ్చినట్టుంది. ఏం సందేశం తెచ్చింది నాగదేవత? ఏమంటే పరమేశ్వరుడు రాక్షసుడు దారుకుడి నుంచి మనని రక్షిస్తాడని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏ మూర్ఖులారా, మృత్యుముఖం చేరుకుని కూడా మీరింకా శివుడి పేరు మరవలేదా ఏంటి? ఓం నమః శివాయ, ఓం చూస్తాను వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక చెప్పండి మిత్రులారా, పరమేశ్వరుడు మన పిలుపు విన్నట్టేనా? విశ్వాస ఫలం తీయనిదే కదా. తప్పకుండా. అయితే అందరం కలిసి జపిద్దాం. ఓం నమః శివాయ. మహాబలి దారుక, మహాబలి దారుక, దారుక మమ్మల్ని మీరు కాపాడండి. జలదేవ, దైత్యరాజా, ఎక్కడున్నావు?
మహాబలి దారకుడు వచ్చేశారు. దారకుడికి జయమో! దారకుడికి జయమో! ఏమిటి నన్నెందుకు పిలిచారు? చూడండి మా దశ ఎలా ఉందో. ఎవరు కలిగించారు మీకు ఈ దుర్దశ? గుహలోని సర్పాలే. శివుడు సర్పాలే. శివలింగం నుంచి వెలువడినవే. శివుడా? శివలింగమా? ఈ శివుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను వీడి పని పట్టాల్సిందే. ఎక్కడున్నాయా పాములు? అక్కడే ఆ గుహలోనే. పదండి వెళ్ళి చూద్దాం ఎక్కడున్నాయో పాములు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమైంది? ఆ రాక్షసుడి ఓంకారం వినలేదా? నీవు పరమేశ్వరుడి కృప కనలేదా? ఇంత వివరంగా చెప్పాక కూడా మీ అందరి నమ్మకం సడలిపోతుంది ఏమిటి మరి? ఏం చేయం సుప్రియుడా, రాక్షసుడి భయంతో నమ్మకం సడలుతోంది. నిజానికి చెప్పాలంటే మీ మనస్సులో విశ్వాసం అనేది లేదు. ఎందుకంటే విశ్వాసం అనేది ఉంటే ఇంకా భయం అనేది ఉండనే ఉండదు. విశ్వాసం నీటి ఎలలాగా వస్తూ పోతూ ఉంటుంది. మీ మనసుల్లో భయం పాతుకుపోయింది. ఏం చెయ్యం? ప్రాణ తీపి భయభీతం చేస్తుంది. ఎక్కడ దొరికింది ప్రాణం? ఎక్కడ దొరికింది? సంతలో కూడా తెచ్చుకున్నారా? ఎవరైతే మనని ఇక్కడ పుట్టించారో కేవలం ఆయనకే అధికారం ఉంది ఈ ప్రాణాలపై. ఆ భక్తవత్సలుడు శివుడే ఇప్పుడు మన ప్రాణాలు రక్షించే మార్గం కూడా చూపుతాడు. మహాబలి ఈ శివుడిగాలని చంపి నరికి అందరిని సముద్రంలో పారేద్దాం. అవును దారుక, చాలా అహంకారులైపోయారు ఈ శివుడు గారు. ఇవాళ వీళ్ళందరి పని పట్టేస్తాను. శివుడి కాళ్ళది కూడా అంతే చేయాలా? మా ప్రభువు మహాబలి తారకాసురుడు కూడా ఈ శివుడి గాలతో విసిగిపోయారు. చాలా కష్టపెడతారు ఈ శివభక్తి గారు. అన్ని కష్టాలు తీర్చేస్తాను. తారకాసురుడివి ఇంకా మీవి కూడా. రాక్షసుడు వచ్చేసాడు. కానీ భక్తవత్సలుడు పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తాడు. కానీ వారు రక్షించాలంటే మనం మదిలో విశ్వాసంతో ఆయన శరణ కోరాలి. మనమంతా శరణార్థులు. అయితే ఆరాధించండి శివుణ్ణి, ఆయన మన్ని రక్షిస్తారు. ఓం నమః శివాయ. 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 భయం లేదు. ఈ పాశుపతాస్త్రం తీసుకోండి. ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. రాక్షసుడు దారుకుడు ఇటే వస్తున్నాడు. అంటే వాడు తన మృత్యువును సమీపిస్తున్నాడు. ప్రియభక్త సుప్రియ, నీవు పాశుపతాస్త్రంతో వాణ్ణి వధించి శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని ఆటంకరహితం చేయి. తీసుకో ఈ పాశుపతాస్త్రం. తారకాసురుడి సేనాపతినైతే మీరు తరిమేశారు, కానీ దారుకుణ్ణి ఓడించలేవు. దారుకుణ్ణి నేను మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తాను. ఓం నమః శివాయ. పరమేశ్వరుడు శంకరునికి హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఏ మిత్రులారా, దుష్టుడంటే భయం ఎక్కువ, భగవంతుడిపై విశ్వాసమా? ఈ సత్యాన్ని ఎప్పుడు జీవితంలో మరవకండి మిత్రులారా. భక్తవత్సలుడు మనల్ని ఎంతటి వికట పరిస్థితుల్లోనైనా పెట్టగలడు. అందునుంచి బయటపడడం కష్టం. ఆయన అనేక మార్లు మనల్ని రక్షించారు. ఆయనకు మనం రుణపడి ఉండాలి. పరమేశ్వరుడు మన తండ్రియే, మనం ఆయన సంతానమే. ఆయన మనని రక్షించారు కానీ కంటికి కనపడరే, దర్శనం ఇవ్వరే. ఆయన్ని పిలవండి, వస్తారు. దర్శనం తప్పక ఇస్తారు. అయితే కానిండి.
మనం అంతా కలిసి పిలుద్దాం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ప్రియ భక్తులారా, ప్రియ భక్తా సుప్రియ, భక్తవత్సల పరమశివ ఓం నమః శివాయ. కళ్యాణమస్తు. భక్తవత్సలుడు శివశంకరునికి జయమో. స్వామి, తమ దర్శనం పొంది నేడు మేము సమస్తం పొందినట్టే ప్రభు. ఇక జీవితంలో పొందవలసింది ఏదీ మిగల్లేదు. నా జీవితం ధన్యమైంది ప్రభు. ప్రియ భక్తా సుప్రియ, మేము నీ భక్తి భావన, దృఢ విశ్వాసం, శ్రద్ధ చూసి అత్యంత ప్రసన్నులం. కోరిక ఏదైనా కోరుకో. తమను దర్శించగోరాను ప్రభు, అది తీరింది. ఇప్పుడు కోరిక ఏమంటే తమ దర్శనం సదా కలగాలి. సదా నన్ను దర్శించగోరితే ఏదో ఉపాయం చెప్పాలి సుప్రియ. తప్పక చెబుతాను పరమేశ. తమరు జ్యోతిర్లింగం రూపంలో శాశ్వతంగా ఈ స్థానంలోనే వెలిసి ఉండండి. ఇక శివ భక్తులపై మరి ఎవ్వరూ అత్యాచారాలు చెయ్యలేరు. వారిపై తమరి కృప సదా నిలిచిపోవాలి. తథాస్తు. నీ ఇష్టానుసారం ఈ స్థానంలో ఒక జ్యోతిర్లింగం స్థాపితమవుతుంది. ఆ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఏ భక్తులైతే ఈ జ్యోతిర్లింగం దర్శనము, పూజ, ఆరాధనలు చేస్తారో వారికి ఇక పాముల భయం ఉండదు, అకాల మరణ భయం ఉండదు. కళ్యాణమస్తు. పరమేశ్వరుడు శంకరునికి హర హర మహాదేవ. విజయ, ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిందో? విజయ్కి చెప్పాను నీవు కూడా వెతకమని, మరి తనే కనబడడం లేదు. నేను ఎక్కడ వెతకని వెళ్ళని? వస్తే విజయ, నువ్వెక్కడున్నావు? నువ్వు చెప్పు, నువ్వేమైపోయావు? నీకు అసలు మతిపోయింది. నువ్వేగా అన్నావు నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్ళు, పార్వతిని వెతుకుదామని. నేను ఆమెను వెతుకుతున్నాను. నీవు ఇంకా వెతుకుతూనే ఉన్నావా? ఏ, నీకు కనపడిందా ఆమె? లేదు. అయితే నేను కూడా నిన్ను అదే ప్రశ్న అడుగుతాను, నువ్వు ఇంకా వెతుకుతూనే ఉన్నావా అని. అంటే పార్వతి కనబడలేదా? లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? విజయ, నాకేమనిపిస్తోందంటే ఆమె హిమగిరి శిఖరంపై శివుని వద్దకు వెళ్ళుంటుందని. లేదు, ఆమె అక్కడికి వెళ్ళజాలదు. ఎందుకు వెళ్ళలేదు? ఎవరాపగలరు? స్వయంగా శివుడే చెప్పారు, తనకు ఏకాంతం కావాలని, ఎవరైనా సమీపానికి వెళ్లి ఆయన సమాధికి భంగం కలిగించరాదని. అవును, చెప్పారు. కానీ మన పార్వతి శివుని మాట వింటుందంటావా? జయ, ఆమె శివుని తప్ప ఇంకెవ్వరి మాట వినదు. అబ్బా, నీ వాగుడు ఆపవే. మనం వచ్చింది పార్వతిని వెతుకుదామని. ఇందులో మాట వినడం వినకపోవడం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఉన్న మతి కాస్త పోయినట్టుంది. అది తర్వాత ఆలోచిద్దాం, ఎవరి మతి ఎక్కడికి పోయిందో. ఇంకా వెళ్ళి పార్వతిని వెతుకుదాం పద. పద.